వినాయక మండపాల వద్ద లడ్డూలను టార్గెట్ చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. లడ్డూను దొంగలించి తింటే సంతానం కలుగుతుందని ప్రచారం పెరిగిపోతుంది. ఈ క్రమంలో పూజలు అందుకున్న లడ్డును దొంగలిస్తున్నారు పలువురు పిల్లలు లేని పురుషులు. పలు వినాయక మండపాల వద్ద ఇలాంటి సంఘటనలు విరివిగా జరుగుతున్నాయి. లడ్డూలు మాయం కాకుండా మండపాల దగ్గర నిఘా పెంచారు నిర్వాహకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక పూజతో పాటుగా లడ్డూకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. చవితి రోజునే లడ్డూ ప్రసాదాన్ని స్వామి దగ్గర ఉంచుతారు. ఈ లడ్డును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నిమజ్జనం రోజున లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంచడం లేదంటే వేలం ద్వారా భక్తులు దక్కించుకుంటారు. అయితే ఈ లడ్డూను దొంగిలించి తింటే సంతానం కలుగుతుందన్న ప్రచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత కొన్నేళ్లుగా సాగుతోంది. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మంటపాల వద్ద లడ్డూలు మాయమవుతున్నాయి. గత సంవత్సరం పెద్ద ఎత్తున లడ్డూలు చోరీకి గురి అయినాయి. అయితే దొంగిలించి తింటే మంచి జరుగుతుందన్న నమ్మకంతో కొంతమంది భక్తులు వీటిని దొంగిలిస్తున్నారు. భక్తులందరికీ విఘ్నేశ్వర నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది వినాయక నవరాత్రుల ఉత్సవాలు 1818 లోపల బాలగంగాధర్ తిలక్ పూనాలో ఫస్ట్ స్థాపించారు. ఇప్పుడు 100 మంథిని లోపల 4 చోట్ల 150 సంవత్సరాలు చేసుకున్న గణపతుల పూజలు నడుస్తున్నాయి. ఆ తర్వాత దేశమంతా ఇది హిందువుల ఐక్యత ఒక చోట ఉండాలి, రావాలని బాలగంగాధర్ తిలక్ స్థాపించారు. అందులో ఈ కాలనీలో కూడా ఇది పెట్టి 5వ సంవత్సరం 6వ సంవత్సరం అవుతుంది. ఈ కాలనీలో వినాయకుడిని పెట్టారు. చాలా చోట ఏం వింటున్నామంటే లడ్డూలు దొంగతనం జరుగుతున్నదని. లడ్డు అంటే ఒక అదేదో అది కాదు, స్వామి యొక్క అనుగ్రహం. స్వామి అనుగ్రహాన్ని దైవ అనుగ్రహం రూపాల్లో పొందాలి. కానీ ఎత్తుకపోయి ఇప్పుడు హైదరాబాద్లో బాలాపూర్లో చూడండి, 20 లక్షలు 30 లక్షలు వేలం పాడి తీసుకుంటే ఆ స్వామి యొక్క సంతానం కలుగుతుంది, పంటలు పండుతుంది. ఒక్కొక్కళ్ళు 30 లక్షలు శ్రీమంతులు పెట్టుకున్నారు. కానీ ఎత్తుకపోయి దొంగతనంగా ఎవరు లేనప్పుడు, ఇక్కడ పడుకున్నప్పుడు రాత్రి వాచ్మెన్ ఎవరు లేని టైంలో ఎత్తుకపోయి తీసుకుంటే ఆ స్వామి అనుగ్రహానికి ఆగ్రహానికి బలైతాం. ఆ వినాయకుని ప్రసాదంగానే స్వీకరించాలి. కానీ ఏదో లడ్డు దొంగతనం చేస్తే మాత్రం దీనివల్ల ఎలాంటి చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల లాభం జరగకపోగా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఆ వినాయకుని 9 రోజులు ఉత్సవాల్లో పాల్గొనండి. హిందువులు ఐక్యతగా ఉండండి. ఈ లడ్డు దొంగతనం చేస్తే మాత్రం ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండదు. కనుక ఆ ప్రసాదం తీసుకుంటేనే ఆ 9 రోజులు వేలం తర్వాత స్వామి ప్రసాదం తీసుకుంటే చాలా ధనం లేని వారికి ధనం కలుగుతుంది, పంటలు లేని వారికి పంటలు కలుగుతుంది, తర్వాత సంతానం లేని వారు సంతాన కలుగుతుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఆ 9 రోజులు వినాయకుని చేతిలో ఉండి ఆ లడ్డు పూజ అందుకున్నది. స్వామి చేతి 9 రోజులు పూజ అందుకున్న లడ్డూను ఒక ప్రసాదంగా స్వీకరిస్తే తప్పనిసరిగా అందుకోసమే మనోవాంఛ ఫలసిద్ధి బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు. మనసులో కోరికలు ఏది ఉంటే అది నెరవేరాలని భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఆ భగవంతుడే ఆ బ్రాహ్మణుడు దైవ స్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ద్వారా ఆశీర్వాదం లాస్ట్ రోజు ఎవరైతే వేలం వేసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో ఆ విఘ్నేష్ అనుగ్రహంతో పాటు ఆ బ్రాహ్మణ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే ఈసారి నిర్వాహకులు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. మండపాల వద్ద ఇరువైపులా 4 గంటలు నిఘా పెంచారు. అయినప్పటికీ 3-4 చోట్ల లడ్డూలు మాయమయ్యాయి. అయితే లడ్డూలను రాత్రిపూట భక్తుల ఇంటికి తీసుకెళ్తున్నారు. మళ్లీ తెల్లవారుజామున వినాయకుల వద్ద లడ్డూను ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మాత్రం ఈ విధంగా చాలా మండపాలలో పూజా సమయంలో మాత్రమే లడ్డూ వినాయకుని వద్ద ఏర్పాటు చేసి తర్వాత తీసుకెళ్తున్నారు. గత సంవత్సరం చోరీకి గురైన మండపాల వద్ద మాత్రం యువత 24 గంటలు కాపలా కాస్తూ లడ్డూను దొంగలించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మన ఒక గణేషుని నవరాత్రి ఉత్సవాల భాగంగా ఉదయం పూజ జరిగింది. మేము గణేష్ కాలనీ వాసులు అందరం కలిసి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఉదయం సాయంత్రం గణపతికి పూజలు చేస్తూ నిత్య పూజలు చేస్తున్నాం. దీపాలంకరణ కానీ, తర్వాత మన వస్త్రాలంకరణ, తర్వాత ప్రసాదాల అలంకరణ, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క గణేష్ లడ్డును ఎత్తుకుపోయి తీసుకుంటే సంతానం కలుగుతుందని, తర్వాత మనకు లాభాలు జరుగుతాయని ఒక అపోహ ఉంది. మేము కాలనీ వాసులు అందరం కలిసి ఇక్కడ రాత్రి పడుకుంటున్నాం. ఎందుకోసం అంటే గణేష్ లడ్డు ఎత్తుకుపోకుండా. తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి ఏంటంటే 9 రోజులు లడ్డు గణేష్ని పూజ చేసి ఆ లడ్డు కూడా పూజ జరుగుతుంది. ఆ ప్రసాదము దైవమైన ప్రసాదం కాబట్టి 9 రోజులు పూజ తర్వాతనే ఆ లడ్డును యాక్షన్లో తీసుకుంటే వాళ్ళకు లాభం జరుగుతుంది. వాళ్ళైతే ఏ కోరిక కోరుకుంటూ అది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దొంగతనం చేసిన తీసుకున్న ప్రసాదాన్ని మాత్రము ఎటువంటి లాభం జరగదు, అది నష్టమే జరుగుతుంది. దీని యొక్క కరీంనగర్ పట్టణ ప్రజలు కానీ ఈ భారతదేశంలో ప్రజలు కానీ గమనించాలని కోరుకుంటున్నాం. ఈ లడ్డు అనేది ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు అతి పవిత్రమైనది. ఈ ప్రసాదాన్ని లాస్ట్ మన నిమజ్జనం చేసి ఒకరోజు ముందు యాక్షన్ చేస్తాం. యాక్షన్ తర్వాత
తీసుకున్న వాళ్ళు తీసుకుంటే లాభం జరుగుతుంది. మీ అందరం కలిసి ఇందులో మన కులాలకు అతీతంగా అందరం కాలనీ వాసులు చిన్న పెద్ద లేకుండా ఒకటై మేము అందరము సాయంత్రము కానీ మధ్యాహ్నం కానీ భోజనాలు అల్పాహారాలు కూడా ఏర్పాటు చేసుకొని కాలనీ వాసులు అందరూ ఒక దగ్గర ఉంటున్నాం. ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకోవాలని, ఈ విధంగా దొంగిలిస్తే పాపమే మూటగట్టుకుంటారని పురోహితులు చెబుతున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలు నమ్మకూడదని సూచిస్తున్నారు. ఈ 9 రోజుల పాటు పూజలు చేసి నిష్టగా ఉంచి తరువాత లడ్డూ ప్రసాదం స్వీకరించాలని చెబుతున్నారు. ఇలాంటి వదంతులు నమ్మి లడ్డూలు దొంగతనం చేయొద్దని చెబుతున్నారు. మొత్తానికి లడ్డూల చోరీ కాకుండా నిఘా పెట్టడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. లడ్డు వేలంలో కొనడమే మంచి పద్ధతి. లడ్డూను దొంగతనం చేసినా, కలశాన్ని దొంగతనం చేసినా, ఇంక ఇక్కడ ఏ వస్తువులు దేవునికి సంబంధించిన దొంగతనం చేసినా దేవుడు ఎలాంటి శిక్ష వేస్తారన్న విషయం తెలుసుకోండి. ముందు దేవుని అనుగ్రహం ఉంటేనే అందరికీ దక్కుతుంది. ఏదైనా ఎవరికి ఏ దక్కాలో దక్కుతుంది. ఇప్పటికీ చాలా వరకు చెప్పారు, చాలా వరకు చేసారు. కానీ దొంగతనాలు మాత్రం అసలు చేయకండి. ఏది మంచి జరగదు, ఎవరికీ మంచి జరగదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోర్రి, లడ్డూని ఎంత మంచిగా పూజిస్తారో ఆ దేవునికి వేలంలో కొనండి, అంతే మంచి జరుగుతుంది మీకు. గత సంవత్సరం లడ్డూలు చోరీకి గురయ్యాయని, ఈ క్రమంలోనే పూజలైన తర్వాత లడ్డూలు తీసుకెళ్తున్నామని వినాయక మండప నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా 24 గంటల పాటు నిఘా ఉంచుతామని చెప్తున్నారు. ఏ శుభకార్యం మొదలుపెట్టినా కానీ వినాయకుని యొక్క పూజతోనే మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే 9 రోజుల పాటు వినాయకుడు పూజలు అందుకుంటాడు. అలాంటి వినాయకుని నవరాత్రుల ఉత్సవాల లోపల లడ్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. వినాయకుని నవరాత్రులు ఉత్సవాలు ముగిసే తర్వాత ఇటు లడ్డును వేలం వేస్తూ కూడా ఆ లడ్డును కొనడానికి చాలామంది కూడా పోటీకి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ జిల్లా లోపల ఈ లడ్డును చాలా మటుకు కూడా దొంగిలించుకొని వెళ్తున్నారు. ఇలా దొంగిలించుకొని వెళ్ళడం వల్ల అరిష్టం అని చెప్పి ఇప్పుడు పూజలు చేస్తున్నారు. ఈ వినాయకుని లడ్డు ఏదైతే ఉందో ఆ వినాయకుని లడ్డు దొంగిలించుకొని వెళితే సంతాన భాగ్యము, తర్వాత వ్యవసాయము ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పి చాలామంది కూడా లడ్డు దొంగతనం చేస్తున్నారు. కానీ ఆ వినాయకుని లడ్డును దొంగిలిస్తే అరిష్టం అని చెప్పి పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.